నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్లోని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చలో అంకాపూర్ ఎమ్మెల్యే ముట్టడికి కాంగ్రెస్ నాయకులు పిలుపునివ్వడంతో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఆయన సొంత నిధులతో ఇచ్చినట్లు ఎమ్మెల్యే చెప్పుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. రూపాయికి వైద్యం, గ్రామానికి 10 ఇళ్లు కట్టిస్తా అన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభివృద్ధిలో పోటీవాడు నిధులు తీసుకురా, నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తున్నా, కేంద్రం నుంచి తీసుకురా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయలు ఏదైతే దుబాయ్ లో వలస చనిపోయిన వాళ్ళు ఉన్నారో 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. కేంద్రం నుంచి 10 లక్షలు ఇప్పి మేము ఇప్పించిన దాంట్లో వచ్చి నేనే ఇస్తున్నా అని చెప్తాడు. ఇందిరమ్మ ఇల్లు మేము 3,500 ఇండ్లు ఇస్తే నేనే తెచ్చినా అంటాడు. 700 కోట్లు నిధులు తెచ్చినా అని చెప్పి అబద్దపు మాటలు మాట్లాడతాడు. ఇంకొకసారి గతంలో ఎలక్షన్లు ఎట్లయితే అబద్దపు చెప్పి ఎమ్మెల్యేనవో మళ్లీ ఆ రకంగా చేయాలనుకుంటే మాత్రం ఖబర్దార్ కొడక, నిన్ను ఆర్మూర్ నుంచి ప్రజలు తరిమి కొడతారని చెప్పి తెలియజేస్తున్నా.